పరిచి మన్న పడకల నుంచి మమ్మల్ని లేవనెత్తి సజీవ లెక్కలో నీ ప్రియ బిడ్డలతో చిన్న మందిలో చేరే కృప మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కూడొచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు. అనుదినం కూడా దైవవాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినమున వాక్యాన్ని బోధించిన నిర్మలా గారిని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అవును, మాకు కావాల్సిన పరలోకపు మన్న నాయన పంచి పెడుతూ ఉండగా నాయన మేము కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రాతకాలంలో లేచి మన్నాను కూర్చుకున్న విధంగా మేము కూడా కూర్చుకోవాలి. నీకు అవిధేయత హృదయం మనలోంచి తొలగించుకోవాలి. అటువంటి కృపను మాకు దయచేయండి. ఈ ప్రభు దినమున మందిరాల ఆరాధనలకి వెళ్ళవలసిన వారం అయింటుండగా నాయన మళ్ళీ ప్రతి ఒక్కరికి అనుమతి దయచేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్థితులు అర్పిస్తూ మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి ప్రీతికరంగా తీర్చిదిద్దమని పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. జాన్ సెక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ కె నిర్మలా నాగరాజ్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపకి సిద్ధంగా ఉన్నారు. వారు మన మధ్యలో మొదటిసారిగా వాక్యం అందిస్తున్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కె నిర్మలా నాగరాజ్ గారు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేవుని దయను బట్టి 1984లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నర్సాపూర్లో లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1986లో వివాహం జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలందించారు. దేవుడు వీరికి 2 బిడ్డలను ఇచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడలు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా స్థిరపడ్డారు. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టర్ అడోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ మెడికల్ సర్వీస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు దాదాపు 25 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడుతూ ఉన్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత భారంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. మరి వారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో సంతోషం. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. ఇది ప్రాబ్లం వచ్చినట్లుందమ్మా, వెయిట్ చేద్దాం. బ్రదర్ వినిపిస్తుందా అండి? హలో మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ విధంగా మీ మధ్యలో నడిపించినటువంటి దేవదేవునికి ముందుగా నేను కోటాను కోట్ల స్తుతి చెల్లిస్తున్నాను. అదే మాదిరిగా మన వర్చువల్
ప్రేయర్ ఫెలోషిప్ గురించి మొట్టమొదటిగా నాకు చీరాల్లో ఉన్నటువంటి బ్రదరు మరి మురళి నాకు చెప్పాడు. చాలా రోజులుగా నేను దీన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మరి ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి కోటాను కోట్ల స్తుతి చెల్లిస్తూ, బాబీ బ్రదర్ కి, జాన్సన్ బ్రదర్ కి, రషిదా సిస్టర్ కి, జాన్సన్ సిస్టర్ కి, ఇంకా కాటన్ బ్రదర్, చాలా మంది ఉన్నారు. ఎంతో మంది దైవజనులు అందిస్తున్నటువంటి వాక్యాన్ని నేను వింటూ వారి మధ్య కొంచెం వాక్యం చెప్పడానికి నేను కొంచెం భయపడ్డాననే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని పంచటం మనందరికీ కూడా బాధ్యత గనుక దేవుడు నన్ను కూడా ప్రేరేపించి మీ మధ్యకి ఈ విధంగా నడిపించాడు. మరి ఈ యొక్క పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి నేను కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము నేను దేవుని యొక్క వాక్య భాగాన్ని ఎలా చెప్పాలి, దేని గురించి చెప్పాలని ఆలోచన చేసినప్పుడు లూథరన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అటువంటి దాన్ని కాబట్టి ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం దేవుని వాక్యము లూథరన్ క్యాలెండర్ లో ఏదైతే ఉందో అది చెప్తే బాగుంటది అని నాకు అనిపించింది. నేను ప్రార్థనా పూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని సిద్ధపడి నేను మీ ముందుకు వచ్చాను. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించాలని, అందరూ కూడా ఈ వాక్యాన్ని తమ హృదయాల్లో భద్రపరుచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, ముందుగా ఈ యొక్క లూథరన్ క్యాలెండర్ లో మనం చూసినట్లయితే మనకు 3 పాఠాలు ఉంటాయండి కంపల్సరీగా. ఒకటి పాత నిబంధన, రెండవది పత్రిక, మూడవది సువార్త వాక్యం. ఇక్కడ ఈ దినం మనకి ఇచ్చినటువంటి వాక్యాలను మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఇవ్వబడ్డాయి. అలాగే పత్రిక పాఠ్య భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు ఇవ్వబడింది. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు ఇవ్వబడ్డాయి. వీటన్నింటిలో కూడా ఈ రోజు ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం గనుక నేను యోహాను సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని చెప్దామని నేను సిద్ధపడ్డాను దేవుని దయను బట్టి. ముందుగా వాక్యాన్ని ముందు మనం చదువుకుందాం అండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాల వరకు చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడివైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి.
కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నా ప్రభువా మీకే స్థుతులు స్తోత్రాలు నాయన. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము నాయన. అయోగ్యులము నాయన, అల్పులమయ్యా, ఎన్నిక లేని వారము ప్రభువా. అయ్యా ఎంపిక చేసి నీ బిడ్డలుగా నాయన చేసుకొని నాయన నీ యొక్క స్వరక్తం ఇచ్చి మమ్మలను కొనుక్కొని నాయన అని పిలిచే గొప్ప ధన్యత అయ్యా నీ బిడ్డలను ఆయన మాకు ఇచ్చినందుకైనా ప్రభువా మీకే కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి, నా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని నాయన నీ బిడ్డలతో నేను పంచుకొని పోవచ్చుండగా ప్రభువా నాయన నా తండ్రి నన్ను నీ సిలువ చాటున మరుగు చేయి నాయన. అయ్యా నా ముందు నువ్వు నిలబడయ్యా, నీ బిడ్డలకు నువ్వు కనబడయ్యా, అయ్యా నువ్వు మాట్లాడయ్యా. ఎందుకంటే అయ్యా నీ నోటిలోనైనా జీవపు మాటలున్నాయి నాయన. అయ్యా నా తండ్రి, నా ప్రభువా, నీ మాటలు మేము వింటే నాయన నా తండ్రి మా యొక్క జీవితాల్లో నా ప్రభువా నాయన నా తండ్రి స్వస్థతలు నాయన, ఆరోగ్యము నాయన, అనేకమైనటువంటి నా తండ్రి అద్భుతం మా జీవితాల్లో జరుగుతాయి కనుక ప్రభువా వ్యక్తినైనా నా మాటను మరుగు చేసి ప్రభువా నాయన దేవుడిగా బిడ్డల ముందు నువ్వు నిలువబడిన ప్రభువా నీవే మాట్లాడి నాయన మా అందరి ద్వారా సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇది ఎప్పుడు జరిగినటువంటి విషయం అనేది మనము దాని యొక్క పూర్వపరాలను ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన సిలువ వేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారికి ఆయన మహిమా స్వరూపంలో ఉండి వారికి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా కాకుండా మహిమా స్వరూపిగా భౌతిక శరీరంతోనే ఉన్నప్పటికీ ఆయన దాల్చుకున్నటువంటి స్వరూపం ఏమై ఉన్నది అని మనం చూసినట్లయితే ఆయన మహిమా స్వరూపంతో వారి మధ్యకు వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తుడైనటువంటి పేతురు గారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేయటానికి దేవుడు యొక్క వాక్య భాగాన్ని మనకు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని చేత ప్రేమించబడినటువంటి, దేవుణ్ణి అమితంగా ప్రేమించినటువంటి పేతురు యొక్క జీవితంలో కొన్ని అలజడులు ఒడిదుడుకులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మరి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉండి యేసయ్యతో పాటు తిరిగి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చూచి కూడా యేసయ్య ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో ఆ యొక్క సమయం నుండి కూడా శిష్యులైనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును ఎలా వెంబడించటంలో నిజమైనటువంటి దేవుడేనా, లేకపోతే ఈయనను మేము వెంబడించటం వల్ల మా జీవితాల్లో ఏమైనా సాధించగలిగామా, లేకపోతే సమస్తము పోగొట్టుకున్నామా అనేటువంటి మీమాంసలో సందిగ్ధ వ్యవస్థలో అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు తమ జీవితాలను గడిపేస్తూ ఉన్నారు. చాలా చెప్పలేనటువంటి అలజడి వాళ్ళ హృదయాల్లో నిండిపోయి ఉన్నదన్నమాట. అటువంటి సమయంలో ప్రభువైన దేవుడు వారిని ఓదార్చాలి, వారిని ఆదరించాలి, వారిని అక్కువ చేర్చుకోవాలి, వారికి తాను ఉన్నానన్న ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి దీని కొరకు దేవుడు వారి మధ్య సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పటికి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ఆయనను చూచారు, వాళ్ళు ఆయనతో మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఇంకా 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 దిగజారినటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దిగజారినటువంటి తనం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో అని మనం చూసినట్లయితే పేతురు గారు తన యొక్క ఆధిక్యత సమస్తమును మర్చిపోయాడు. ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి తిరిగి తన యొక్క ప్రాచీన స్వభావాన్ని అనుసరించి, తన యొక్క ప్రాచీన వృత్తిని అనుసరించి ఆ చేపలు పట్టాలి, ఇంకా ఇంత తప్ప నాకు ఇంకా ఏది కూడా మార్గం లేదు అని ఆయన భావించి తన సొంత ఆలోచన చొప్పున ఆయన ఏం చేశాడంటే అక్కడ మిగిలి ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా, అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చూసినప్పుడు 7 శిష్యులను ఆయన తోడుకొని తనతో పాటుగా ఇంకొక 6 శిష్యులు, మొత్తం కలిసి 7 శిష్యులను
తోడుకొని, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వస్తారా? వచ్చినట్లయితే మనందరం కలిసి చేపలు పట్టడానికి వెళ్దామని వారిని ప్రేరేపించి వారిని కూడా ఆయన ఆ సముద్రానికి గలిలయ సముద్రానికి తోడుకొని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూసారా? పేతురు, దేవుడు పేతురును తన యొక్క పరిచర్యకు పిలిచినప్పుడు మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో ఇదే మాట ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు, సీమోను క్షమించండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు యోహాను కుమారుడవైన సీమోను అని ఆ 1వ అధ్యాయంలో 42వ వచనంలో అదే పిలుపుతో దేవుడు పిలిచి, నిన్ను నేను కేఫాగా మారుస్తాను అని చెప్పాడు. కేఫా అంటే మనందరికీ తెలుసు, ఇవన్నీ మనకందరికీ తెలిసినటువంటి వాక్యాలు కనుక, కేఫా అంటే రాయిగా నిన్ను నేను మారుస్తాను, నీవు నాతో కూడా కలిసి పరిచర్య చేయమని పిలిచినప్పుడు ఆ పిలుపు అందుకొని ఆయనతో నడిచినటువంటి ఆయన ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటే, దేవుని యొక్క మాటను విననొల్లని వాడుగా, అంగీకరించనటువంటి వాడుగా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పేతురు యొక్క ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ దేవుడు పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకనంటే మనం అందరం కూడా కేవలం పేతురు మాత్రమే కాదు కానండి, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనం కూడా అనేక సందర్భాల్లో ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ కూడా, ఆయనలో నిజంగా మనం జీవిస్తూ కూడా, ఈ లోక సంబంధంగా మనకేవైనా సమస్యలు లాంటివి తలెత్తినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవటానికి మరొక మార్గాన్ని మనం ఆశ్రయించక, యేసయ్య పాదాలు మనం పట్టుకోలేక మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనలతోటి మన మార్గాలను మన సొంతంగా వెతుక్కోవటం ప్రారంభిస్తాం. అదే బలహీనమైనటువంటి పరిస్థితి పేతురు గారిలో మనం చూసాం. మన జీవితాల్లో మనం చూసినప్పుడు కూడా మనకి కూడా కొన్ని సందర్భాల్లో దేవుని పైన ఆధారపడడం అనేది మనం మర్చిపోయి మన సొంత ఆలోచన, మన సొంత ప్రణాళిక, మన సొంత కార్యక్రమాలు, మన సొంత విధి విధానాలు, వీటిని మనం ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క మార్గమును వీడి పక్కకు తొలగిపోయేటువంటి పరిస్థితి మనం కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మనము ఇటువంటి భక్తుల యొక్క జీవితాలను పరిశీలించినప్పుడు మనల్ని మనము పరీక్ష చేసుకొని, మనం కూడా ఇటువంటి స్థితి ఏదైనా మనకు ఏర్పడితే మనం ఏ రకంగా నిలబడగలము దేవుని సన్నిధిలో, మనము దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిజమైనటువంటి పిలుపుకు మనం తగినట్లుగా నడవగలుగుతున్నామా, లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా మనం సాతానుడి యొక్క ప్రేరేపణకు లొంగిపోయి మార్గము వీడిపోతున్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు యేసయ్య పేతురును చూసి ఆ పాత పేరుతోనే పిలిచాడు అని మనం గనక ఆలోచించినట్లయితే, సీమోను అనే మాటకు మనందరికీ అర్థం తెలుసు. మామూలుగా సీమోను అంటే రెల్లు అనుకుంటాం కదండి. ఇంకొక అర్థం ఏముందంటే దానికి వినువాడు, మాట వినేటువంటి తత్వము కలిగినటువంటి వాడు. కాబట్టి యేసయ్య ఆ మాటను తిరిగి ఆయనకు గుర్తు చేస్తున్నాడు. ఓ సీమోను, నువ్వు మాట వినడం అనేది మర్చిపోయావేమో, చూడు నువ్వు నా మాటకు చెవియొగ్గుతున్నావా, నువ్వు నా మాట వింటున్నావా అని దేవుడు తిరిగి ఆయన్ను ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే కదా? మనల్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉండవచ్చు. మరి ఆ ప్రశ్నలకు మనం ఏం జవాబు ఇస్తున్నాం అనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక్కడ ఈ మాట, ఈ పిలుపు పేతురు ఎప్పుడైతే విన్నాడో ఆయనకు తన గత చరిత్ర అంతా కూడా జ్ఞాపకం వచ్చిందండి. జ్ఞాపకం వచ్చి యేసయ్యను ఆయన చూచి వణికిపోతూ ఉన్నాడు, భయపడిపోతున్నాడు. మనం అవన్నీ కూడా మనం చూసాం, చదివాం. అది మొదటి నుండి కనుక 21వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆయన యొక్క హృదయ తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడున్నటువంటి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అక్కడ గ్రహించవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సీమోనును అక్కువ చేర్చుకోవడానికి ఆయన్ని తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, ఓ సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని దేవుడు ఆయన్ని మొదటిసారి అడిగాడు.
ఆ ప్రశ్నకు జవాబుగా యేసయ్య, నీకు తెలిసిన ఆయన నువ్వన్నీ, నేను నిన్ను ప్రేమిస్తున్నావని నీకే తెలుసయ్యా అనే అంటున్నాడు పేతురు. అలా చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, అయితే నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. ఇలాగా కాయుము, మేపుము, ఇలాగ ప్రభువు 3 సార్లు అదే ప్రశ్న తిరిగి తిరిగి పేతురు గారిని అడిగినప్పుడు పేతురుకి బహుశా గుర్తొచ్చింటుంది. ఏమనంటే, యేసయ్య చెప్పాడు కదా, ఇదిగో మనుష్య కుమారుడు సిలువకు అప్పగించబోతున్నాడు, ఆయన ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేకమైనటువంటి హింసలు పొందబోతున్నాడు అది చెప్పినప్పుడు, అయ్యా వద్దొద్దు, ఇవన్నీ వద్దు నాయనా, నీకు అసలు ఇవి సంభవించకుండా ఉండును గాక, వద్దయ్యా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు మనుషుల ఆలోచనల చొప్పునే నడుస్తున్నావు, కానీ దేవుని గురించినటువంటి ఆలోచన నీకు ఇంకా పరిపక్వమైనటువంటి దశలోకి నువ్వు రాలేకపోతున్నావు పేతురు. చూడు అన్నప్పుడు, నేను తప్పకుండా నేను శిలువ మరణము పొందాల్సిందే, మనం యెరూషలేముకు వెళ్లాల్సిందే, నేను మనుషుల చేతికి అప్పగించబడవలసిందే అని యేసయ్య పేతురుకి ఆయన లాలించి చెప్పినప్పుడు కూడా పేతురు ధిక్కారమైనటువంటి స్వభావం కలిగిన వాడు గనుక ఆయన అంటున్నాడు, ప్రభా ఇది నీకు దూరమగును గాక అని. అలాగే దేవుడు, కాదయ్యా ఇది బాధ నేను నా ప్రజలందరి కొరకు నేను అనుభవించాల్సిందే అని చెప్పినప్పుడు, ఇంకా ఆయన తన యొక్క మరణాన్ని గురించి పదే పదే అంటే 3 సార్లు యేసయ్య చెప్పాడు మరణాన్ని గురించి, శిలువ మరణాన్ని గురించి. అలా చెప్పినప్పుడు ఆ సందర్భంలో పేతురు అంటాడు, అయ్యా మీరు నన్ను ఎరగరని, మీరు నా బాధలు చూసినప్పుడు మీరు భయపడిపోయి మీరు నన్ను ఎరగరు అని అంటారు అన్నప్పుడు, అందరు శిష్యులు అయ్యా లేదయ్యా మేము అట్లా అనము అని అన్నారు. వారితో పాటు పేతురు కూడా ఆ మాట అన్నాడు. కానీ ఆ మాటని ఇంకా చాలా వాళ్ళందరికంటే కూడా, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఎక్కువ వాడిని, నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవుడా, నేను ఆ పరిస్థితి గనక వచ్చినట్లయితే నేను అసలు మిమ్మల్ని ఎరగనని చెప్పను, నేను చెప్పను అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య సర్వము ఎరిగినటువంటి వాడు గనక, యేసయ్య ఏ సమయంలో మనం ఏం మాట్లాడతామో, మన పరిస్థితి ఏమిటో అన్ని ఎరిగినటువంటి యేసయ్య పేతురుతో అంటాడు, ఓ పేతురు, ఇదిగో చూసావా, ఈ రాత్రి కోడి కూయక మునుపే ముమ్మారు నీవు నన్ను ఎరుగవని అంటావు అన్నప్పుడు పేతురు చాలా నిర్లక్ష్యంగా, ఏంటోలే ఈ యేసయ్యకి పని పాట లేదు, నేనెందుకు అంటాను నా యేసయ్య నా మాట అని అనుకుని ఉండుండవచ్చు తన హృదయంలో. కాబట్టి ఆ యొక్క పరిస్థితి ఇక్కడ పేతురుకు గుర్తుకొచ్చింది. అవును కదా, యేసయ్య చెప్పాడు 3 సార్లు నీవు నన్ను ఎరుగనని అంటావు అనే మాట యేసయ్య నాకు చెప్పినప్పుడు నేను వినలేదే, నిజమే కదా, నేను 3 సార్లు ఆ మాట చెప్పాను. ఎప్పుడు చెప్పాను అని మనం చూస్తే, ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో ఒక చిన్నది ఆయన అడిగినప్పుడు అక్కడ ఆయన నేను ఎరగననే సమాధానం చెప్పాడు. అలాగే 25వ వచనంలోను, అలాగే 27వ వచనంలోను ఆ 3 సార్లు కూడా పేతురు యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎరగననే సమాధానం చెప్పినటువంటి ఆ పరిస్థితి గుర్తుకొచ్చి, అయ్యా నేను 3 సార్లు నిన్ను కాదన్నాననే కదా, నిన్ను ఎరగనన్నాననే కదా, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అయ్యా, నువ్వు సర్వం ఎరిగినటువంటి వాడివి, నా హృదయ తలంపులు ఎరిగినటువంటి వాడి, నీకే తెలుసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని దేవునికి ఆయన పశ్చాత్తాపంతో సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య పదే పదే ఎందుకు ఆ ప్రశ్న బహుశా పేతురుని అడిగి ఉంటాడంటే, పేతురు యొక్క ఆ అజ్ఞాన స్థితిని, ఆయనలో ఉన్న ఆ పాప స్వభావాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తిరిగి దేవుడు ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూసావా, నువ్వు దాటి వచ్చిన పరిస్థితుల్లో నుండి నువ్వు తిరిగి వెనకకు మళ్ళీపోయి అదే బలహీనతల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. నా ప్రశ్నలు అర్థం చేసుకో పేతురు నువ్వు. అదేమిటంటే, వీరందరికంటే అంటే నీ స్నేహితులను నువ్వు ప్రేమించిన దానికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
లేకపోతే నీవు ఈ శిష్యులందరూ నన్ను ప్రేమిస్తున్నారు కదా, వీరందరి ప్రేమ కంటే నీ ప్రేమ నాపై ఎక్కువగా ఉందా? లేకపోతే ఇంకా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క సమస్యలను, ఈ సుడిగుండాలను, ఈ వేదనలను, బాధలను చూసి నీవు ఈ ప్రేమను వదిలిపెట్టి, యేసయ్య మీద ఉన్నటువంటి ఈ ప్రేమను వదిలిపెట్టి, ఒకవేళ ఈ చేపలు పట్టడమే నీకు ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంది గనుక ఈ ఈ చేపలు పట్టడమే నీకు ప్రధానమైనదిగా భావిస్తూ ఆ వృత్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇలాగా యేసయ్య ఆయన యొక్క అంతరంగంలోనికి వెళ్ళి ఆయన యొక్క ప్రశ్నలతోటి ఆయనను సంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువును వదిలిపెట్టినప్పటి నుండి పేతురు జీవితం ఏ విధంగా మారిపోయిందో అనే దాన్ని మనం పరిశీలిస్తూనే వస్తున్నాం. ఆ యొక్క పరిస్థితులను మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకుంటే, మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు తల ఎత్తినప్పుడు మనం ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తున్నాము, హౌ యు ఆర్ రియాక్టింగ్ టు అవర్ సిచ్యుయేషన్స్. దేవుని యొక్క పిలుపుకు లోబడి జీవిస్తున్నామా, ఆ పిలుపుకి వ్యతిరేక్తమైనటువంటి భావములు కలిగి మనం మన జీవితాలను కొనసాగిస్తున్నామా? ఈ క్షణాన మనల్ని మనం పరిశీలన చేసుకుని అలాంటి బలహీన స్థితిలో నుండి బయటపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇక్కడ ఒక విషయం గ్రహిద్దామండి. అదేమిటంటే, కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ దశలో గెలుపు కంటే ఓటమే మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాం. ఒప్పుకుంటారు? చాలా పరిస్థితులు మనం చూసినప్పుడు మన గెలుపు వల్ల మనము ఆత్మీయ జీవితంలో ఎదగటానికి బదులుగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, చాలా మంది భక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వారి యొక్క అనుభవము బట్టి మనం నాలాంటి చిన్న చిన్న సువార్థికులు అందాం, లేకపోతే బోధకులను, నాలాంటి చిన్న బోధకురాలని కాబట్టి నేను అనుకుంటున్న మాట ఏంటంటే, ఎంత వేగంగా వారు ప్రజ్వరిల్లుతున్నారండి దేవుని యొక్క సువార్త ప్రకటించటంలో గాని, దేవుని యొక్క భక్తిలో వాళ్ళు ఆ ముందున్నటువంటి స్థితి చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిచర్య వాళ్ళు చేస్తూ ఉన్నట్లుగా మనం వాళ్ళను గమనిస్తున్నటువంటి సమయంలో కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటే వాళ్ళు కనుమరుగైపోతున్నారు ఆ భక్తులు. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఏం జరుగుతా ఉంది, వీళ్ళంతగా దేవుని చేత వాడబడ్డారే, ఇంత తొందరగా వాళ్ళు ఎందుకు ఇంత ఫెయిల్యూర్స్ ని వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు అని మనం ఆలోచన చేస్తే దీనికి ఒకటే ఆన్సర్. అదేమిటంటే, ఎప్పుడైతే దేవునితో అంటుకట్టబడినటువంటి జీవితం మనలో ఉంటుందో, మనం దేవునిలో ఎప్పుడైతే ఎదుగుతున్నామో ఆ దశలో మనల్ని మనం తగ్గించుకున్నటువంటి స్వరూపంలోకి మనం రాకపోతే, దేవుడు ఆయనకున్నటువంటి ఆ విధేయత ఏదైతే ఉందో, ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి ఆ త్యాగ గుణం, వాటిని మనం గుర్తించక మనం ఏం చేస్తామంటే ఒక సెల్ఫ్ మనల్ని మనం హెచ్చించుకోవడం మొదలు పెడతామనమే. దేవుని బిడ్డలమే, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారమే, కాకపోతే స్వనీతి ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలకి ఏమవుతుందంటే స్వనీతి ఎక్కువైపోతుంది. ఆ స్వనీతిని బట్టి ఏమవుతారంటే దిగజారిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆ విధంగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈనాడు జీవిస్తున్నారు. దేవుడికి అటువంటి భక్తి కలిగిన బిడ్డలు వద్దండి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి ఆటంకాలైనా, ఎటువంటి ఇబ్బందులైనా వాటన్నింటినీ అయ్యా నీ సహాయంతో నేను ఎదుర్కొంటాను అని ఆ బ్యాక్ స్లైడింగ్ లేకుండా దేవునిలో ఇంకా 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 ముందుకు ఎదిగి ఇంకా దేవునిలో కొనసాగే అనుభవంలోకి మనం రాగలిగితే అది దేవునికి మరెంతగానో ఆనందాన్ని మన పట్ల కలుగజేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు వస్తున్నటువంటి విజయాలనండి, లేకపోతే మనం సాధిస్తున్నటువంటి ఏవైనా సరే కానివ్వండి, అవి మనలో అజ్ఞానానికి, మనలో గర్వానికి, మనలో స్వాభిమానానికి కారణం కాకూడదు.
అటువంటి సమయాల్లో ఇటువంటి ఓటమి అనేది ఎదురొచ్చినప్పుడు ఈ ఓటమిని మనం చూడగలిగితే ఈ ఓటమే మనకేం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో మరింతగా మనం ఎదగడానికి సహాయపడుతుంది. అలాగా పేతురు యొక్క జీవితంలో ఈ ఓటమి ఆయనలో ఎంత మార్పు తీసుకొని వచ్చింది అని మనం చూస్తే ఆయనకు అర్థమైపోయింది తన యొక్క పరిస్థితి ఏంటి అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. ఎందుకనంటే ఆ యొక్క ఓటమిని బట్టి ఆయన దీనత్వాన్ని నేర్చుకున్నాడు. అంతకుముందు దానిలో అటువంటి దీనత్వము మనకు కనపడలేదు. ఎందుకంటే అన్నిటికీ నేనే అనే స్వభావం ఆయనలో ఎక్కువగా ఉండే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయనతోటి ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే నేను తప్పిపోయాను, నా తండ్రి యొక్క మాట వినడంలో నేను తప్పిపోయాను, పాటించడంలో తప్పిపోయాను అని ఆయన తను గ్రహింపులోకి తెచ్చుకున్నాడు. అప్పటి నుండి కూడా ఆయన యొక్క జీవితంలో క్రమేపీ మార్పులు రావడం జరిగినాయి అన్నమాట. కాబట్టి పేతురు యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ కుంగుబాటు అనేది వచ్చిందో, ఎప్పుడైతే తన యొక్క ప్రతిష్టకు భంగం అనేది ఏర్పడిందో, అతని యొక్క విశ్వాస జీవితము సన్నగిల్లిపోయిందండి. అతని యొక్క విశ్వాస జీవితము సన్నగిల్లిపోయిన తర్వాత వెనకటి జీవితానికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ప్రేమ కలిగిన యేసయ్య తన యొక్క ఆయన పేతురు తన యొక్క పరిచర్యకు ఎంతో అవసరం. ఆయన తన పరిచర్యను కొనసాగించాలి అంటే తను వదిలిపెట్టినటువంటి ఈ లోకంలో ఆయన మానవ రీత్యా ఉన్నప్పుడు ఆయన చేసిన ఆ అద్భుత సేవ తిరిగి కొనసాగించబడాలంటే ఆ సేవ చేయడానికి పేతురు వంటి భక్తులు యేసయ్యకు చాలా అవసరం. కాకపోతే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికే ప్రభువు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనలో కూడా అటువంటి బలహీనతలు ఉంటే మనలో ఆ బలహీనతలను తొలగించడానికి, ఆ చేదు అనుభవాలను మనలో నుండి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మార్గదర్శకుడిగా ఆయన మనకున్నాడన్న సంగతిని మనము గుర్తుంచుకోవాలి. నిజంగా నాకు ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆయనకు గుర్తొచ్చిన శిష్యులు ఎవరు అని అంటే ఆయన మొట్టమొదటిగా గుర్తు చేసుకున్నది పేతుర్ని. చూడండి, కావాలంటే మనం మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలోకి వెళ్ళినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ చూస్తే, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ ప్రత్యేకంగా మనం చూస్తే పేతురుతోనూ చెప్పుడనెను. చూడండి, అంతమంది శిష్యులను తనకి మిగిలిపోయిన 11 మంది శిష్యులతో ఒకేసారి చెప్పమని అనడం లేదు. ప్రత్యేకంగా నా శిష్యులతో అని అంటూ పేతురుతో మీరు చెప్పండి. అంటే పేతురు పట్ల యేసయ్యకున్నటువంటి ఆ యొక్క మిక్కుటమైనటువంటి ప్రేమ, పేతురును పట్టుకోవాలి అనేటువంటి తపన యేసయ్యలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే సమాధి దగ్గర దేవదూత స్త్రీలకు అందించినటువంటి వర్తమానంలో కూడా పేతురు యొక్క ప్రస్తావన ప్రత్యేకంగా అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మల ప్రధాన కాపరి ఎప్పుడైతే మనము దారి తప్పిపోతున్నామో ఆ దారి తప్పిపోయేటువంటి ఈ మనం లాంటి గొర్రెలను ఆయన పట్టుకోవడానికి తప్పకుండా జాగ్రత్తగా పెడతా ఉంటాడు. యేసయ్య అలా కనిపెట్టగలిగాడు కనుకనే పేతురు తన యొక్క జీవితంలో అంత ప్రబలమైనటువంటి పరిచర్య చేయడానికి కారణమైంది. యేసయ్య వెతికి పట్టుకున్నటువంటి చాలా సార్లు పేతురుతోనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సాతానుడు మిమ్మల్ని పట్టి జల్లించాలని కోరుకున్నాడు కానీ మీరు తప్పిపోకుండానట్లు నేను తండ్రిని వేడుకున్నాను అని ఆయన పేతురుతో అన్నటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భంలో దేవుడు అంత ప్రత్యేకమైనటువంటి తన ప్రేమను ఆయన పట్ల ప్రదర్శించాడు గనుకనే పేతురు గారు తను బలపడిన తర్వాత, తను రూపాంతరం చెందిన తర్వాత, యేసయ్యలో మరింతగా విస్తరించిన తర్వాత పేతురు గారు తన యొక్క పత్రికలు రాస్తున్నప్పుడు ఆ పత్రికల్లో ఆయన యొక్క
ఆయన ఎంతగా దేవునిలో ఎదిగాడు అనేది మనం గమనించవచ్చు. కాబట్టి అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు గారు మాట్లాడుతూ అంటున్నారు ఇక్కడ, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయనకు ఎప్పుడు మనము ఆయన వైపుకు మళ్ళుతాము, మనం ఎప్పుడు తప్పిపోతాము అనేటువంటి విషయాన్ని కూడా పేతురు గ్రహించగలిగినటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి స్థితిలోనికి పేతురు గారు రావడం అనేది మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పేతురు పట్ల, యేసయ్య పేతురు పట్ల ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆయన బిడ్డలమైన మనందరి పైన కూడా ఆయన అదే నిరీక్షణ కలిగి ఉంటాడు. మనం నిరీక్షణ కోల్పోవచ్చేమో కానీ మన దేవుడు మన పట్ల నిరీక్షణ కోల్పోలేదండి. ఆయన ఇప్పటికీ కూడా తండ్రి యొక్క ఆ పరమండలములో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఎక్కడ ఈ బిడ్డ తప్పిపోతుందో, ఎక్కడ ఈ బిడ్డ లోక మాలిన్యంలోనికి మునిగిపోయి లోక మాలిన్యంలో అంటుకొని అందులో పడి ఎక్కడ కొట్టుకొని పోతుందో, ఎట్లా ఈ బిడ్డను ఒకసారి రక్షించినటువంటి నా బిడ్డ తిరిగి ఆ పాపాల జోలికి వెళ్లకుండా, ఈ యొక్క పరిస్థితులలోనికి వెళ్లకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి తపన, ఆ నిరీక్షణ మనకు కాదండి. మనలను ప్రేమించి మన కొరకు రక్తం పంచిన, మనల్ని రక్షించిన, శిలువ మరణములో ఆయన శిలువ మరణము ద్వారా మనలను రక్షించినటువంటి ఆ యేసయ్య యొక్క ప్రాణ త్యాగము మనము ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. మనము ప్రేమించితమని కాదు, ఆయనే ముందుగా మనలను ప్రేమించాడు. అంత అద్భుతకరుడైనటువంటి దేవుడు, మనము దేవునిగా కలిగినటువంటి జనులము. కాబట్టి నిజంగా మనం ఎంత ధన్యులము. అటువంటి ధన్యత కలిగినటువంటి బిడ్డలముగా దేవుని యొక్క పరిచర్యలో మనం ఇంకా 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 ముందుకు సాగాలి. ఇదిగో అంత గొప్ప బాధ్యత నీ మీద పెడుతున్నానయ్యా పేతురు, నీవు నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నువ్వు ఇంకా వెనకకు తిరిగి వెళ్ళొద్దు, వెనకకు మళ్ళొద్దు అని పేతురుని దేవుడు సంధించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అంత మాత్రమే కాదు గాని ఆ 17, 18, 19 వచనాలు మనం చూస్తే అక్కడ పేతురు తన యొక్క యవ్వన జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనకు అక్కడ బోధపడుతున్నది. ఏమని చెప్తున్నాడు అక్కడ యేసయ్య మనం చూసినట్లయితే మనం చూద్దామండి ఒక్కసారి ఆ 18వ వచనంలో. యేసు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులను నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను అంటున్నా. అంటే యేసయ్య బహుశా పేతురు యొక్క చివరి దశలో, మరణావస్థలో, ఆ మరణానికి సమీపించినప్పుడు ఎటువంటి మరణము ఆయన పొందుతాడో అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉండవచ్చు. అంత మాత్రమే కాదు కానీ ఆ మాటల ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే పేతురు చాలా స్వతంత్రంగా జీవించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. అలాగే అంటే విచ్చలవిడి జీవితం పేతురుకు ఉంది అని గాని, అవిధేయతతో కూడినటువంటి జీవితం పేతురుకు ఉందని గాని మనం అర్థం చేసుకోకూడదు. కానీ పేతురు ఎలాంటి, తన స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఆయన తనకు ఏదైతే తోస్తుందో అది చేసేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. తనకి ఇష్టమైనట్టుగా ఈ చోటుకు వెళ్ళాలి, ఈ పని నేను చెయ్యాలి, ఇది దేవుని ఇష్టమా కాదా, దేవునికి నేను ఈ పని చేస్తే దేవునికి ఈ పని ఇష్టమవుతుందా కాదా, ఈ ఆలోచన లేదు. తన యొక్క స్వభావాన్ని అనుసరించే ఆయన నడిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్వభావము దేవుని బిడ్డలకు తగదు అని దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, మనం మామూలుగా ఈ వ్యవహారికంగా మనం చూస్తే గుర్రాలు మనం చూస్తున్నాం కదా. ఈ గుర్రాలు, వీటిని శిక్షకుడైనటువంటి వాడు మంచిగా తర్బీదు ఇవ్వాలి వాటికి కదండి. గుర్రం ఎప్పుడు పనికి వస్తుంది? అది దానికి కేటాయించినటువంటి పని యుద్ధ రంగంలో అది పరిగెత్తాలి,
యుద్ధ రంగంలో, కథన రంగంలో అది ఉండాలి అంటే స్వతహాగా దానికి చాలా వ్యతిరేక గుణమే ఉంటది. కానీ ఆ రౌతు ఏం చేస్తాడంటే దానికి క్రమశిక్షణ నేర్పిస్తాడు, దానికి తర్బీదునిస్తాడు, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఆ సౌండ్స్ ఎలా వినాలి, అలా విన్నప్పుడు ఎలా పరిగెత్తాలి, ఇవన్నీ కూడా ఆ గుర్రానికి ఏం చేస్తున్నాడు, ఆయన తర్బీదునిస్తున్నాడు. అలాగే మనము కూడా ఎలాంటి వాళ్ళమంటే ఆ గుర్రం లాంటి వాళ్ళము, కళ్ళెము లేని గుర్రాలమ్మ. వదిలేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకే తెలియదు, ఎటుబడిపోతామో ఈ లోకంలో అనేది మనకు తెలియదు. కాబట్టి మన శిక్షకుడు, మన దేవుడు, మన యేసయ్య, మన రౌతు మనకేం చేస్తున్నాడంటే క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు మన జీవితంలో. మనము దేవుడు వేసినటువంటి ఆ కళ్యాణ్ణి మనం భరించాలి. ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి పరిచర్య కానివ్వండి, లేకపోతే ఇక్కడ అన్యజనుల మధ్య మనం జీవిస్తున్నటువంటి జీవితం కానివ్వండి, దేవునికి మహిమకరంగా కొనసాగాలి అంటే ఆ శిక్షకుడు ఇచ్చినటువంటి శిక్షణకు మనం లోబడాలి. దినదినము దేవుని యొక్క తర్బీదులోనికి మనం రావాలి. అలా దేవుని యొక్క తర్బీదులోనికి మనం రాగలిగితేనే మనము మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంది దేవుని బిడ్డల. కాబట్టి మనం పరిశీలన చేస్తే ఇవన్నీ విషయాలు పేతురు యొక్క జీవితంలో దేవుడు బయలుపరుస్తూ ఆయన్ని మార్చడానికి చివరి దశలో కూడా దేవుడు ఆ పేతురును మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను బట్టి పేతురు యవ్వనుడిగా ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నా ఆయన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆయన నవీన రూపాన్ని ధరించుకున్న తర్వాత సంఘ అభివృద్ధికి అపోస్తలులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా ఒక్కొక్కరికి దేవుడు నిర్ణయించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చినటువంటి వాడుగా మనము పేతురు గారిని చూస్తూ ఉన్నాం. ఆయన దానికి మనకు ఉదాహరణ ఏంటంటే పేతురు గారు రాసినటువంటి పత్రికలే. ఈ పత్రికలు పేతురు ఎవరి కొరకు రాశాడు అని మనం చూసినట్లయితే ఈ నవీన తరాల్లో దేవుని యొక్క క్రమశిక్షణను మర్చిపోయినటువంటి యవ్వన జనం తయారైపోతున్నారు ఇప్పట్లో. కాబట్టి ఈ యవ్వన జనానికి మంచి తర్బీదు మనం ఇవ్వాలి అంటే మనం ఎక్కువగా పేతురు రాసినటువంటి పత్రికల్లో పేతురు వివరించినటువంటి విషయాలు బోధించడానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అటువంటి గొప్ప తర్బీదును ఇవ్వడానికి పేతురు రాసినటువంటి పత్రికలు మనకు సహాయపడతాయి. మరి పేతురు యొక్క జీవితంలో ఆయన యొక్క గుణగణాలు మనం పరిశీలన చేస్తే పేతురు పరిపక్వత నొందనే పరిస్థితుల్లో చాలా నిర్మోహమాటాస్తుడుగా, ఉద్రేకపరుడిగా, దుడుకుతనం కలిగినటువంటి వాడిగా, స్వచిత్తాన్ని తనకి ఎలా తోస్తే అలా చెడ్డ పనులు చేస్తున్నాడని నేను అనట్లేదు, కానీ తనకు తోచినటువంటి పని ఆయన చేస్తూ, చూడండి చేపలు పడదామా, నడవండి వెళ్ళిపోదాం, ఇంకెందుకు, వేసేయలేడు, ఆయన చనిపోయాడు, ఆయన కనపడ్డాడయ్యా, మా మధ్యకు వచ్చాడయ్యా, నువ్వు చూసావయ్యా ఆయన్ని అన్న విషయాన్ని ఆయన మనసుకు అది కనిపించట్లేదు, కానీ చేపలు పట్టే వృత్తికి ఆయన తిరిగి అలా తన స్వచిత్తానుసారంగా నిర్మోహమాటంగా ప్రవర్తించేటువంటి ఆయన యొక్క ప్రవర్తన ఎలా మారిపోయింది, దేవుడు ఆయనలో ఎలాంటి మార్పును తీసుకొని వచ్చాడు అని మనం చూపిస్తే ఆయన యొక్క రూపాంతరము దినదినము ఒక్క మార్పుతో, ఒక రోజుతో జరిగింది కాదు, కానీ దినదినము ఆయన దేవునిలో రూపాంతరము చెంది ఆయన ఆ పరిపక్వమైనటువంటి స్థితికి పేతురు రాగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని లోపాలున్నటువంటి పేతురునే దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి మనలో కూడా పేతురులో ఉన్నటువంటి లోపాలు, మనలో కూడా అవే లోపాలు మనలో ఉండవచ్చు. దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఆయన సేవకు లేకపోతే ఆయన యొక్క పరిచర్య బాధ్యతను మన మీద కూడా దేవుడు వేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పేతురులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే, ఇన్ని ఉద్రేకపరుడైనప్పటికీ, ఆయన తన చిత్తానుసారంగా నడిచేవాడైనప్పటికీ, ఇంకా నిర్మోహమాటస్తుడైనప్పటికీ ఆయనలో ఏముంది అంటే దేవుని పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంది కదా. బైబిల్లో మనం చూస్తాం, అప్పుడు దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు కదా. యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, నేను నా శరీరాన్ని తిని నా రక్తం తాగిన వాడే
నా బిడ్డగా ఉంటాడని సెలవిచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు గాని, పరిసయ్యులు గాని, లేకపోతే కొంతమంది శిష్యులు గాని, ఇంకా యేసయ్యను వెంబడించినటువంటి వారు, ఇదేం మాట, ఈయనేంటి రక్తం తాగమంటాడు, మాంసం తినమంటాడు, ఆయన శరీరాన్ని తినమంటాడని వాళ్ళు భయపడి పారిపోయారు. ఆ మాటల్లోని ఆంతర్యం వాళ్ళు గ్రహించలేదు. అప్పుడు యేసయ్య వాళ్ళ తన చాలా తనకు దగ్గరగా తను ప్రేమించిన తన ఆత్మీయమైన సహోదరులు అయినటువంటి ఆ 12 మంది అపోస్తులు పక్కన పెట్టేద్దాం ఇస్కరియోతు యూదాని. ఎందుకంటే యేసయ్య 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 70 వచనాల్లో చెప్తాడు. అక్కడ 70 వచనాల్లో లాగా, నేను 12 ఏర్పరచుకున్న లేదా అందులో ఒకడు సాతాను. దేవుడికి ఎవరు సాతాను, ఎవరు మాట వింటారు, ఎవరు ఎదురు తిరుగుతారు? జబదైపు మాటలు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం కదా. కాబట్టి వాడిని ఉరిమెడు వారు అనేటువంటి పేరు పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఒక్కొక్కరి మానసిక స్థితి దేవుడికి తెలుసండి. మనలో దేవుని పట్ల ఉన్న తృష్ణ, ప్రేమ కూడా దేవుడికి తెలుసు. కానీ మన యొక్క స్వభావాన్ని మార్చడంలో దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరచటం, మనల్ని వదిలిపెట్టకుండా, మన ఎంత చెడ్డవారమైనప్పటికీ ఆయన మనల్ని అక్కువ చేర్చుకుని తన ప్రేమను అందించటంలో దేవుడు ఎంతగా సఫలీకృతుడయ్యాడో, ఈ దినం మనం కూడా మన ప్రేమను దేవుని పట్ల చూపించటంలో కూడా అలాగే సఫలీకృతమైతే దేవుడు మనలను మరింతగా దీవించి ఆశీర్వదిస్తాడు. పేతురులో దేవుడి పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమను చూసినటువంటి దేవుడు అడుగుతాడు కదా, నన్ను వదిలిపెట్టిపోతారా మీరు అన్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అసలు ఆ మాటలో ఎంత విలువ ఉందండి, నిత్య జీవపు మాటలు. ఎందుకంటే యేసయ్య నోటిలో నుండి, యేసయ్య కడుపులో నుండి అనుక్షణము ఆ నిత్య జీవపు మాటలు వింటున్నటువంటి పేతురులో ఎంత మానసిక పరివర్తన రావాలి, దేవుని పట్ల ఇంకెంత భయభక్తులు, ప్రేమ వృద్ధి చెందాలి, అవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తిరిగి వారిని హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చనిపోయినా వదిలిపెట్టలేదు యేసయ్య, వారి మధ్యకు వచ్చి వారిని చూస్తూ ఉన్నాం. ఇలాగా మనం పేతురుని మనం చూసినట్లయితే అనేకమైన అంశాలు పేతురు ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇంకొక విషయం నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసయ్య మరి తన యొక్క 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యేసయ్య అంట మనకు తెలుసు, యేసయ్య దినచర్య మనకు తెలుసు. ఆయన ప్రతిరోజు కూడా ఆయన బోధించటం, ప్రార్థించటం కదండి, పరలోక రాజ్య సువార్తను గురించి తెలియజేయటం, ఇదే ఆయన యొక్క దినచర్య. కాబట్టి ప్రార్థన, వాక్య పరిచర్య, స్వస్థతలు ఇవి యేసయ్య చేస్తున్నాడు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో. అలా శరీరధారిగా ఉన్న సమయంలో ఇంకా పరిచర్యకు రాకముందు మరి తన యొక్క శిష్యులునిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలి అని మరి యేసయ్య దేవుడేగా, ఆయన నిర్ణయం తీసుకోవచ్చుగా. పేతురుని పిలవాలి, యాకోబుని పిలవాలి, తోమాను పిలవాలి, ఇలా యేసయ్య నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యేసయ్య నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా, రాత్రంతా దేవుని సన్నిధానములో ఎన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఎవరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలి అని దేవుని సన్నిధిలో తండ్రికి ఆయన మొరపెట్టినప్పుడు యెహోవా తండ్రి తన బిడ్డకు ఏం చెప్పాడంటే, నువ్వు అయ్యా ఈ యొక్క యూదులను ఎంపిక చేసుకోవద్దు, కేవలం గలిలయులను మాత్రమే శిష్యులుగా ఏర్పాటు చేసుకో అని దేవుడు సెలవిచ్చినట్లుగా కొన్ని పుస్తకాల్లో నేను చదివాను. దీనికి కారణం ఏంటంటే, ఈ గలిలయులకు తర్వాత యూదులకు చాలా భేదం ఉంది. చాలా అంటే మతపరమైనటువంటి, సాంఘిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఈ భేదాలు వారి మధ్య చాలా ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ఈ పాలస్తీనా అంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో పాలస్తీనా 3 భాగాలుగా విభజించబడింది. అది ఉత్తర దిక్కున గలిలయ, దక్షిణ దిక్కున యూదయ, వాటి రెండింటి మధ్య సమరయ. కాబట్టి ఈ గలిలయ నుండి యూదయకు రావాలన్నా, యూదయ నుండి గలిలయకు వెళ్ళాలన్నా సమరయ గుండానే వెళ్ళాలి. కానీ సమరయులకు, ఈ గలిలయులకు, ఈ యూదులకు బద్ధ వైరం పడదు. మతపరమైనటువంటి వ్యవహారాలు వారి మధ్య నడుస్తున్నాయి. దాన్ని మనం లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. అలాగే యేసయ్య
సమరయ స్త్రీని దర్శించినప్పుడు, అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె అడుగుతుంది, అయ్యా యూదుడివైన నీవు సమరయురాలైన నేనిచ్చే నీళ్లు నువ్వు తాగుతావా అని అడుగుతుంది. కాబట్టి ఆ మాటలను బట్టి అక్కడ ఆ యూదులకు సమరయులకు ఉన్నటువంటి తేడా, వారి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు తండ్రి అయిన దేవుడు ఈ గలిలయలను ఎంచుకోమని చెప్పాడు తన యొక్క సేవకునంటే, యూదులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు చాలా మత నిష్ట, వాళ్ళకి ఎంతసేపు పారంపర్యాచారాలు పాటించటమే తప్ప నూతనత్వాన్ని భరించటం కానీ, నూతనత్వాన్ని ఎదుర్కోవటం కానీ వాళ్ళ జీవితాల్లో తెలియదండి. ఎంతసేపు మా మోషే అంటారు, ఎంతసేపు మా అబ్రహాం అంటారు కదా, ఎంతసేపు వారు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ఆ పరలోక సంబంధమైన బోధ వారి చెవుల్లో ఎక్కలేదు. మరి ఇంతగా సువార్త వ్యాప్తి చెందిందంటే ఎవరి వల్ల వ్యాప్తి చెందింది అని మనం ఆలోచన చేస్తే, ఏమీ తెలియనటువంటి ఈ చేపలు పట్టేటువంటి లేకపోతే సుంకరులైనటువంటి వారి వల్ల ఈ యొక్క సువార్త అనేది మొట్టమొదటగా వ్యాప్తిలోనికి వచ్చింది. అందుకనే దేవుడు వారిని ఎంపిక చేసుకోమన్నాడు. ఎందుకనంటే ఈ గలిలయులు చాలా ఇట్లాంటి పారంపర్యాచారాలకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు కాదు, కానీ ఏదైనా ఒక నూతన వర్తమానము వచ్చినప్పుడు, ఆ నూతన వర్తమానాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు అటువంటి మార్పులను ఆహ్వానించగలిగిన విశాల హృదయము ఈ గలిలయులకు మాత్రమే ఉందండి. అందుకనే ఈ గలిలయులను దేవుడు ఎంపిక చేసుకోమన్నాడు. కాబట్టి ఈ గలిలయులు దేవుని యొక్క సేవలో అమితంగా ఉపయోగపడ్డారు. వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు అని మనం చూస్తే, ఒకసారి చరిత్రకారుడైన యూసెఫస్ అనే వ్యక్తి రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపిస్తాను. గలిలయులు వినూత్నతను బహుగా ఇష్టపడిన వారంట, స్వాభావికముగా మార్పుకు మరియు ప్రత్యేకతకు లోబడిన వారంట, ఒక నాయకుని వెంబడించటంలో మరియు ఒక కొత్త సంగతిని ప్రబోధించటంలో వీరు ప్రవీణులను. అయితే వీరికున్న చెడ్డ గుణం, వీరు ముక్కోపులు, తర్వాత జగడములకు కాళ్ళు దువ్వేవారు కదండి. ఈ లక్షణాలన్నీ కూడా మనము జబదయి కుమారుల్లో చూస్తున్నాము, మన పేతురు గారిలో చూస్తాం, మిగిలినటువంటి శిష్యుల్లో కూడా చూస్తున్నాం. కానీ దేవుడు తన యొక్క పరిచర్యకు ఎన్నుకున్నటువంటి వారిలో దేవుడు పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళని, జ్ఞానులను త్రోసివేసి ఆయన బలహీనులను, ఎన్నిక లేని వారిని ఎంపిక చేసుకున్నటువంటి దేవుడు గనుక ఆయన ఇటువంటి బిడ్డలను, దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తులను దేవుడు ఎంపిక చేసుకొని తన యొక్క నూతనత్వాన్ని, తన యొక్క తను ఈ లోకానికి వచ్చినటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన ప్రకటించాలంటే ఈ మూర్ఖులైనటువంటి యూదా జనాంగం కాదు, కానీ ఈ గలిలయ ప్రజల యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు వారిని మాత్రం ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో యేసయ్య ఆ యొక్క గలిలయ సముద్రం దగ్గర, ఆ గలిలయ ప్రాంతంలో ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతలు అక్కడ ఉన్నటువంటి మనుషులకు చెప్పిన మాట మనం చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు గలిలయులు. ఆ మనుషులు ఎవరు అంటే పేతురు కానివ్వండి, మిగిలినటువంటి శిష్యులు అందరూ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా దేవుడు గలిలయుల్లోనే ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే వారి యొక్క స్వభావము దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంది కనుక. కాబట్టి మన స్వభావాన్ని కూడా దేవుడు చూస్తాడు. మనం మార్పు దేవుడికి చాలా అవసరం. దేవుడికి ఏం కావాలి అంటే ఆయనను నిజమైనటువంటి ప్రేమను పంచేవారిగా మనం ఉంటున్నామా లేదా, ఆయన ప్రేమను వ్యక్తీకరిస్తున్నామా, ఆయన ప్రేమను మనం తెలియజేస్తున్నామా, చెప్తున్నామా అనే దాన్ని దేవుడు, ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనేది కూడా దేవుడు మనలో పరిశీలన చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఈ యొక్క పత్రిక పాఠ్య భాగంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క మాట మాత్రమే నేను మీకు తెలియచెప్పడానికి ఈ పత్రికా పాఠ్య భాగంలో నేను ఇష్టపడుతున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
17వ వచనంలో మనం చూస్తే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని ఒక్క మాట మాత్రమే మీకు నేను తెలియచెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అప్పుడే టైం అయిపోయింది మనకి. కాబట్టి మనము దేవుడికి ఇక్కడ మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పేతురు గారు, పక్షపాతం లేకుండా. అంటే దేవుడికి ఇప్పుడు మీరు యూదులను కాదండి, గలిలేని దేవుడు అనుకున్నాడు అంటే దేవుడు పక్షపాత అంటే కాదు. దేవుడు పక్షపాతి కాడు. అలాగా అందుకోసం దేవుడు నిర్ణయించలేదు. ఎందుకని దేవుడు గలిలేని అనుకున్నాడు? లేకపోతే దేవుడు ఎందుకు కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే నా బిడ్డలని అన్నాడు అని ఇట్లాంటి ప్రశ్నలు మనకు తలెత్తినప్పుడు దీనికి జవాబుగా నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటంటే దేవుడికి ఆయనకి జాతి, మత, కుల భేదాలు ఏమీ లేదండి. ఆయన స్వరూపంలో చెక్కుకున్న వాళ్ళం మనమంతా. మనం అన్యులమే, కానీ మనం ఆయన బిడ్డలము. కానీ దేవుడు మనలను, అన్యులమైనటువంటి మన బిడ్డలను ఏ విధంగా తను మనల్ని బిడ్డలుగా చేసుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి మనం అందరం కలిసి గలతీ పత్రిక 3వ అధ్యాయానికి వద్దామని ఒకసారి నేను ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను. చూడండి, గలతీ పత్రికలో మనం చూస్తున్న 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీ యందు అన్యజనుల ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇక్కడ ఈ మాటలు చాలా లోతైనటువంటి భావం. అయితే వీటిని చిన్నగా మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రపంచంలో అందరు ఎంత ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకందరికీ తెలుసు క్రైస్తవ మతమే ఎక్కువ నంబర్ 1 గా ఉంది. ఏమండి మరి ఇశ్రాయేలీలే దేవుని బిడ్డలు అయితే మరి వీళ్ళందరూ ఎవరు కదా? వీళ్ళందరూ కూడా అన్యజనులే. కానీ ఈ అన్యజనులను దేవుడు దేన్ని బట్టి ఎంపిక చేసుకున్నాడంటే కేవలము మన యొక్క విశ్వాసాన్ని బట్టి. దేవుడు అన్నాడుగా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు తోమత అంటాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమ. నువ్వు అదిగో నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే దేవదేవుని యొక్క యెహోవా తండ్రి యొక్క ప్రేమ ఈ దినముది కాదు. భూమి పుట్టక మునిపే, మనలను సృష్టించక మునిపే దేవుడు సర్వ మానవాళిని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే నీ జనాంగమని కాదు. ఆయన ఏం చెప్పాడంటే దేవుడు అన్యజనులను కూడా, దేవుడు నీ మూలంగా నేను నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి ఆ మాటలు వింటే. ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా మనం అందరం ఇంత జనాభా ఉన్నామంటే దేవుడు అబ్రహాం సంతానంగా మనల్ని చేయలేదా? విశ్వాస సంబంధులందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడని నోటితో ఒప్పుకొని, ఎవరైతే వారి యొక్క పాపాలను ఆయన యొక్క రక్తంలో కడుగుకొని ఆయనందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసము ద్వారా మనమందరం కూడా దేవుని పిల్లలుగా తీర్చబడుతున్న ఈ వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు చేశాడు, ఎవరికి చేశాడంటే అబ్రహాంతో చేశాడు. అబ్రహాం విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాము. ఒకసారి చూద్దామంటే ఒక మాట చదివి నేను ముగించేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు ఎవరి యందండి? అబ్రహాము యందు ఆశీర్వదించబడును. ఎందుకంటే ఆయన విశ్వాసము కలిగినటువంటి వారికి ఆయన తండ్రి. విశ్వాసమునకు కర్త, నన్ను కొనసాగించేవాడు యేసయ్య అయితే, యేసయ్య ఆ విశ్వాసులందరికీ కూడా తండ్రిగా అబ్రహాంకి ఆ ఘనత ఇచ్చాడు దేవుడు. కాబట్టి మన ఆదికాండం 18:18లో చూసిన, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో చూసిన మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అందరికీ దేవుడు. కేవలము మన ఒక ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఆయన దేవుడు కాదు, గాని ఆయన అందరికీ దేవుడు. అంతటి విశ్వాసం,
అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనం చూస్తున్నాం. అట్లాంటి విశ్వాసము ఈ దినాన మనకి ఇచ్చినటువంటి పాఠ్యభాగంలో మనం చూస్తే మరి యోబు అన్నాడు కదా, ఏమి తెలియని యేసయ్యను గురించి ఏమీ తెలియనిటువంటి సమయంలోనే యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఎవడు ఈ విమోచకుడు? నేను ఆయన్ని కనులారా చూస్తానన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము అన్నాడు. మరి యేసయ్యను పని గూర్చి యోబు భక్తుడు ప్రకటించాడు, నన్ను విమోచించేవాడు ఆయన అని యేసయ్యను. ఆయన అంతర్దృష్టితో యేసయ్యను చూశాడు కదా. నిజంగానే మరి యేసయ్య విమోచకుడు. మన పాపాల నుండి మనల్ని విమోచిస్తాడు, మన రోగాల నుండి మనల్ని విమోచిస్తాడు, మన ఆర్థిక బాధల నుండి మనల్ని విమోచిస్తాడు, మన యొక్క పాపాల నుండి మనల్ని విమోచిస్తాడు. అటువంటి విమోచకుడిని దర్శించినటువంటి పేతురు, యోబు, పేతురు, ఇటువంటి భక్తులు యేసయ్యను వాళ్ళు అంగీకరించగలిగితే ఈ రోజున ఎందుకు కొంతమంది దేవుణ్ణి తృణీకరిస్తున్నారు? ఆయనలో మనం ఇంకా యేసయ్య ప్రేమను మనం ఈ లోకానికి తెలియజేయాలి. మన శ్రమల్లో మనం ఇంకా ఎంత శ్రమ పడితే దేవునిలో మనము అంతగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం, అంత మహిమను పొందుకుంటాము. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనలను ఇంకా దేవుని దగ్గరకు చేర్చడానికి, మనలను ఇంకనూ ఆయన సన్నిధానంలో నడిపించడానికి తోడ్పడును గాక. ఆమేన్. మరి ఈ రోజున మీకు ఈ వాక్యాలను అందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నాకు దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి ముందుగా దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే బ్రదర్ బాబీ గారికి, మిగిలిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా నా నిండు పెద్దదాన్ని కాబట్టి దీవెనలు, పెద్దవారికి నా నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఇప్పటి వరకు యోహాను సువార్త, ప్రైజ్ ది లార్డ్ మా, 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనం వరకు చక్కని వర్తమానం అందించిన నిర్మలా నాగరాజు గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. పేతురు వలె మన సొంత ఆలోచనలను, ప్రణాళికలను అమలు చేయకుండా దేవుని నిర్ణయానికి, పిలుపుకు లోబడాలి. దేవునికి లోబడే హృదయం కలిగి స్వనీతికి దూరంగా ఉండి పరిచర్యలో కొనసాగాలి. మన ప్రధాన కాపరి మనం దారి తొలగినప్పుడు మనలను కనిపెట్టి వెదకి పట్టుకుంటాడు. పేతురు ప్రభు పునరుద్ధానం తర్వాత తన స్వచిత్తాన్ని నెరవేర్చినప్పటికీ ప్రభు తనను వ్యక్తిగతంగా దర్శించిన తర్వాత అంతిమంగా ప్రభు ప్రణాళికను నెరవేర్చాడు. మనం కూడా ఆ విధంగా ప్రభు ప్రణాళికను నెరవేర్చే వారంగా ఉండాలి. చక్కని పరిచర్య చేసిన నిర్మలా నాగరాజు గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా ప్రైజ్ ది లార్డ్ మేడం. పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసురక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలం నాయన మీ దేని దాసరాలు నిర్మలక్కన మీరు నిలువ పెట్టుకున్నారు. శ్రేష్టమైనటువంటి నాయన మీ మాటలు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియబిడ్డ చేస్తున్నటువంటి పరిచర్యలకు నాయన మీరు తోడుగా ఉండండి. ఇంకా అనేక ప్రాంతాల్లో నాయన మీ ప్రియబిడ్డను మీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగనే నాయన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రసిద్ధ సిస్టర్ గారిని బట్టి, అలాగే చెల్లి జాన్సన్ని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాను. జాన్సన్ను బట్టి, తేజాన్ని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. బిడ్డలందరూ కూడా తండ్రి నడుము కట్టుకొని ఈ కార్యక్రమం జరిపించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారి కుటుంబాల్లో మేలు కలిగించండి నాయన. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మందరిని కూడా ఉదయకాల వేళల్లో దివ్యమైన మీ మాటలు వినడానికి ఈ ప్లాట్ఫామ్ అది తీసుకుని వస్తున్నటువంటి బాబీని బట్టి, బాబుకి ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను. బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చినటువంటి ఆర్ఫన్ హోమ్ను కూడా మీరు ఆశీర్వదించండి. నా బాబుకి ఇచ్చినటువంటి సంతానాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే నీ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అందరికంటే ముందుగా వచ్చినటువంటి నాయన సహోదరులు నాయన ప్రార్థనా యోధురాలు ఉన్నారు. వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించబడి ప్రార్థనా ఫలితాన్ని మేము చూస్తూ ఉన్నాం.
ఆ బిడ్డలందరూ మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాయన మీ చిత్తమైతే మరి ఒక పర్యాయం మేము ఉదయకాల వేళ మీ పాసన్నిధి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ పునరుద్ధాన సందేశాన్ని అనేక మంది భక్తుల ద్వారా మేము వింటూ ఉన్నాం. నేను మరి ఏబు గారు అన్నాను, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును అని అంటున్నాడు తండ్రి. అవును తండ్రి, పాత నిబంధన భక్తులకు కానీ, ఆయన మీ కాలంలో ఉన్నటువంటి భక్తులకు కానీ, భక్తిహీనులకు కానీ, ఇప్పుడు కృపాయుగంలో జీవిస్తున్నటువంటి భక్తులకు కానీ, భక్తిహీనులకు కానీ మీరు విమోచకులు అన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి నాయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మీ రాజ్య వారసులను కావటానికి మమ్మల్ని మేము ఆయుత్తపరచుకోవడానికి మాకు వెసులుబాటు కలిగించమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నత శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగా. మా నిజ ఆహారం నేడు మాకు దయచేయండి, మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించండి, శోధనలోనికి తెగ దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వాక్యం అందించినటువంటి నిర్మలక్కను, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబికను, మరి చేరుకున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన సహోదరి నిర్మల నాగరాజు గారికి, అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్.